దేవుని పరీక్ష నీ ఆత్మ మేలుకే. నువ్వు ఎంతగా దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తున్నావో దేవుడు పెట్టే పరీక్షలోనే తెలుస్తుంది. ఎస్, మారిపోయాను, దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్నానని మాటలో చెబుతున్నావు, ఓకే, కానీ దేవుడు పెట్టే పరీక్షలో నువ్వు పాస్ అవుతావా కాదా ఒక్కసారి ఆలోచించు. ఛాలెంజ్ చేయగలవా? దేవుడు పెట్టే ప్రతి ఒక్క సమస్యలు నేను పాస్ అవ్వగలనని. పాపం నీ ఎదుట లేనప్పుడు పరిశుద్ధంగా జీవించడం కాదు, నీ ఎదుట పాపం ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించడమే దేవుడు మెచ్చే జీవితం. అప్పుడే నువ్వు పరీక్షలో పాస్ అయినట్లు. దేవునికి నచ్చనిది నీ జీవితంలో ఉంటే దేవుడు నీతో ఉండరు. దేవుడు నీ జీవితంలో ఉండాలంటే దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుణ్ణి అడుగు, పరీక్షించే దేవా అని, నీలో ఉన్న లోపాలను తెలుసుకొని సరి చేసుకొని జీవించినంత కాలము ఆయన నీతి మార్గంలో నడుము. అప్పుడు పరలోక రాజ్యం. సరి చేసుకోకపోతే నిత్య నరకం. సరి చేసుకో, ఆత్మని కాపాడుకో. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకటయే నాకు సంతోషము. హెస్కేల్ 18:23. ఈ రోజు మీ జీవితాన్ని బట్టి, మీరు జీవించే విధానాన్ని బట్టి మీ మీద దేవుడు కోపంగా ఉన్నాడేమో. మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీ చెడు తిరుగుళ్ళు దేవుని పదే పదే బాధ పెడుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు మానక ప్రార్థన చేస్తారు, మంచిదే, కానీ మళ్ళీ అదే నోటితో బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇలాంటి వాడి కోసమా, ఇలాంటి దానికోసం సిలువలో నేను ప్రాణ త్యాగం చేసిందని దేవుని చేత కన్నీరు పెట్టిస్తున్నావేమో. అది నీకు ఎంత మాత్రం క్షేమం కాదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆదివారం దేవుని మందిరంలో దేవుని వాక్యం ద్వారా దైవజనుడు గద్దించినప్పుడు నీవు మారినట్లు, భయపడినట్లు, దేవుని ముందు నీవు చేసిన తప్పులను, పాపాలను ఒప్పుకుంటావు. మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లు సోమవారం నుండి శనివారం వరకు ఇష్టానుసారంగా జీవించి మళ్ళీ ఆదివారం రాగానే దేవా క్షమించమని అడుగుతావు. ఇలా ఎంత కాలం జీవిస్తావు? సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. దేవునితో ఆట ఆడవద్దు. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులెరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కబడుదురు. ప్రసంగి 9:12. నా సహోదరి, సహోదరుడా, కనీసం ఈ రోజు నుంచైనా నీ తప్పును నీవు తెలుసుకుని నీ మాట తీరును, నీ ప్రవర్తన మార్చుకుంటే చూడాలని, నిన్ను క్షమించి బహుగా దీవించాలని యేసయ్య ఎంతగానో ఆశపడుతున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను వదులుకోలేక, నిన్ను విడిచి ఉండలేక, నీవు మారాలని, మారుతావని ఇప్పటికి ఎన్నో ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పటికి నీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. నీవు నీ అజ్ఞానంతో వాటిని గ్రహించలేకపోతున్నావు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును. సామెతలు 29:1. ఏదో రోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని నన్ను క్షమించు యేసయ్యా అని నువ్వంటే నిన్ను మనసు పూర్తిగా క్షమించాలని ఆశతో ఆయన దీనంగా నీ వైపే చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని మూర్ఖత్వంతో దయచేసి జార విడుచుకోవద్దు. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదని హెస్కేలు 36:26 దేవుని చెప్పిన ప్రకారం మీ ప్రవర్తన మార్చుకొని దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తే ఆయన మీ పక్షం నుండి ప్రతి ఒక్క కార్యమును నెరవేర్చు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. కీర్తనలు 18:26. సహోదరి, సహోదరుడా, మనం చేసే ఏ ప్రార్థన అయినా సరే దేవుడు వినాలన్నా, ఆ ప్రార్థనకు జవాబు రావాలన్నా ముందుగా మీలో ఆయనపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఒక పక్క మీరు ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇటు మీ కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేక మీ తోటి విశ్వాసుల ద్వారా కావచ్చు, సాతానుగాడు మీలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని విరిగిపోయే విధంగా చేసే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా మీరు ఏ మాత్రం అధైర్యపడొద్దు, అవిశ్వాసానికి మీలో చోటు ఇవ్వద్దు. ఈ రోజు మీరు కలిగి ఉన్న సమస్యలు ఎంత పెద్దవైనా చిన్నవైనా సరే ఆ సమస్యల వైపు చూసి మీరు ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే ఈ లోకంలో మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడ్చు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషం కలుగును. కీర్తనలు 30:5. యెహోవా నీకు సెలవిచ్చిన దేమనగా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజులు 20:5.
మీరు భయపడుతున్నట్లు మీ జీవితంలో గాని మీ బిడ్డల జీవితంలో గాని ఎటువంటి కీడు జరగదు. ఎందుకో తెలుసా? మీ చుట్టూ ఆ దేవుడు కంచె వేశాడు. ఆ కంచె దాటి మీకు అపాయము ఆపద రావడం అసాధ్యము. కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి, భయపడవద్దు. దేవుని ప్రేమను బట్టి ఆయన పాదాల యొద్ద విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండండి. ఆయన మీకు తోడుగా ఉండి మీ ప్రతి ఒక్క విషయంలో మీకు సహాయం చేస్తాడు. యెహోవా కొరకు నేను ఆయనను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. కీర్తనలు 41. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి అనేక మంది అంటుంటారు, అలిసిపోయాను, ఇక ఈ సమస్యలు నేను భరించలేను, సొమ్మసిల్లే పరిస్థితికి వచ్చేసాను అంటూ ఉంటారు. కుటుంబంలో కాలం గడిచిపోతుంది కానీ మార్పు చెందని భర్తను చూసి, లోబడనలని బిడ్డలను చూసి, మాట వినని భార్యను చూసి ఇక నేను భరించలేను, అరిచిపోయాను, ఇక నా వల్ల కాదు అని చెప్తూ ఉంటారు. అదే విధంగా క్రైస్తవులము అయినా మనము కూడా అనేక సమస్యలను శోధనలను భరించలేక విశ్వాస యాత్రలో సేవ జీవితంలో అనేక సార్లు కృంగిపోతూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. నేడు మీరు ఏ సమస్యలను చూసి అలసిపోయారో, ఏ బాధ అయితే భరించలేక కుంగిపోతున్నారో, ఏ వేదన సహించలేక ధైర్యపడుతున్నాడో, నేడు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, సహనమును నేను ఎరుగుదును. ప్రకటన 2:2. దేవునికి మీ బాధలు తెలుసు, మీ కన్నీరు తెలుసు, మీ వేదన తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఎందరో భక్తులు వారి శ్రమలు, వేదనలు సహించడం నేర్చుకున్నారు. మీరు కూడా సహనం కలిగి ఉండండి సహోదరి సహోదరుడా. ఎప్పుడైతే సహనంతో జీవిస్తామో, దేవుని సన్నిధిలో కనిపెడతామో, వేచి చూస్తామో, ఆ వేచి చూసే సమయం ఎప్పుడు వృధా కానే కాదు. మన దేవుడు మనల్ని సిగ్గుపరచడు. తగిన సమయమందు మన ప్రార్థన ఆలకించి మనం సహాయం చేస్తాడు. గనుక అలసిపోక సహనం కలిగి ఉండుట నేర్చుకుందాము. నీ సమస్య పెద్దది అని నువ్వు అనుకుంటే గనుక నువ్వు దేవుని ఇంకా దూరంగా చూస్తున్నట్లే. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర రావడం మొదలు పెడతావో, దేవునికి నీకు అత్యంత దగ్గరగా, ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్నంత దగ్గరగా మొదలు పెడతావో, నీ ప్రతి ఒక్క సమస్య నీ అరికాలు కింద ఉంటుంది. నీ ప్రతి ఒక్క శత్రువు నీ అరికాలు కింద ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి సమస్యలు చూసి అవి పెద్దవి అనుకోవద్దు, కానీ మన దేవుడు అన్నిటికన్నా పెద్దవాడు. అన్ని సమస్యలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాయింట్ ఆఫ్ నుంచి చూడడం మొదలు పెడితే ప్రతిదీ కూడా మన కాలు కింద ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు రోజును ప్రారంభించేటప్పుడు మన దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అని ఒక్క విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి దగ్గరగా ఉంటే అన్ని మనకి దూరం అయిపోతాయి. మనం ఆయనకి దూరంగా ఉంటే మనకున్నవన్నీ దూరం అయిపోతాయి. ఒక్కసారి ఆలోచించుకొని ఆయన దగ్గరికి చేరు. ఆయన ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న కష్టములు బట్టి దేవుడు మనల్ని మర్చిపోయాడా అనుకుంటాము. యోసేపు జీవితంలో చూడండి, అందరూ అతన్ని విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. అతను కలిగిన దేశములు అతన్ని అభివృద్ధి పొందించి అతనికి అత్యున్నత సింహాసనాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే బాధపడకు, నీకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.